గంధం రాజేష్. తెలంగాణ పల్స్‌కి ఈరోజు మన చీఫ్ గెస్ట్ మన బుస్సాపూర్ శంకర్. అయితే వివిధ అనేక రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి బీసీ వాదం మీద ప్రస్తుతం గట్టిగా వాయిస్ వినిపిస్తూ నిజామాబాద్ జిల్లాలోనే ఒక మంచి పేరున్న ప్రముఖులు. అన్న మీకు సామాజిక ఉద్యమ నమస్కారాలు. జై భీమ్ జై పూజ. నమస్తే నమస్తే రాజేష్. అన్న బీసీ వాదం ప్రజెంట్ బీసీ వాదం అయితే చాలా హల్చల్ నడుస్తుంది తెలంగాణలో. మరి మీరు బీజేపీలో కొనసాగుతున్నారు, ఇటు బీసీ వాదం మీద కూడా పనిచేస్తూ ఉంది. మరి నిజామాబాద్కి వచ్చేసరికి నిజామాబాద్ జిల్లాకి మరి ఎట్లుందండి? అయితే ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఏదైతే బీసీ వాదం అంటున్నారో ఇవాళ కేవలం బీసీ వాదం అనేది ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా బీసీ వాదం ఎత్తుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన సంఘటన చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత అంటే బీసీ కుల సంఘాలు బీసీ సంఘాల నాయకులే కాకుండా ఇలా బీసీలు కానోళ్ళు కూడా బీసీ వాదం ఎత్తుకుంటున్నారు. ఇలా ఎగ్జాంపుల్ కవితమ్మ ఒక దొర్సాని అయి ఉండి కూడా బీసీ వాదం ఎత్తుకుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీసీ వాదం చుట్టూ తిరుగుతున్నాయి. అందుకొరకు ఒక దొర్సాని కూడా బీసీ వాదాన్ని ఎత్తుకొని జనాలల్లో కోతా అని చెప్పేసి ఆమె కూడా బీసీ వాదం ఎత్తుకున్నది. అంటే ఈ ఆల్టర్నేటివ్ బీసీ లేకుండా ఏ రాజకీయ పార్టీ లేదనే సందేశాన్ని మాత్రం ప్రజలకి వెళ్ళింది. ఇవాళ బీసీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీలైనా ముందుగా మీరు ఏ పార్టీ తీసుకున్నా 83లో ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కూడా బీసీలే దానికి సాక్రిఫై చేసిండ్రు. అప్పుడు కూడా బీసీ వాదంతోటే ఆయన అధికారంలోకి వచ్చిండు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన కూడా పాదయాత్రల బీసీలను దగ్గరికి తీసి ఆయన అధికారంలోకి వచ్చిండు. ఆ తర్వాత కేసీఆర్ దగ్గర అయితే 99% మంది బీసీలే పనిచేసిండు. ఎందుకంటే ఆ రోజు ఒక ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఒక కమ్మ సామాజిక వర్గం, రెడ్డిలు కమ్మలు వెల్మలు అంతా అటు సైడ్ ఉన్నా కానీ ఒక తెలంగాణ వాదాన్ని బీసీలే భుజాల మీద వేసుకొని ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు కర్షక కార్మిక మేధావులు అందరూ కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. దాంట్లో కీలక పాత్ర బీసీలది. అంటే బీసీ వాదం లేకుండా ఏ పార్టీకి కూడా మనుగడ లేదనే సందేశం ప్రజలలో ఉన్నది. అదే ఆ బీసీ వాదం వెళ్ళింది. ఓకే, నిజామాబాద్ సంబంధించి బీజేపీలో పార్టీ ఎట్లా నడుస్తుంది? బీజేపీ ముఖ్యంగా బీసీ నాయకులు ఎక్కువ ఉన్నారు కదా, మరి న్యాయం జరుగుతుందా? ఇలా భారతీయ జనతా పార్టీ అనేది అంటే దేశం కొరకు ధర్మం కొరకు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కటి కూడా ముందే డిక్లేర్ చేయది. నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పని కూడా చేస్తుంది. ఆ భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోవాలా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణాలు అన్ని వర్గాలని కూడా తీసుకొని పోయే దాంట్లో కీలకంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అయినా సరే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని చెప్పేసి కూడా మొన్న ఇందిరా పార్క్లో చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టిండ్రు. ధర్నా కార్యక్రమము 42% బీసీలకు స్థానిక సంస్థలల్లో ఖచ్చితంగా రావాలా. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గట్టిగా గొంతెత్తి బీజేపీ కూడా బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నది ఖచ్చితంగా. మరి ఈ తరుణంలో అంటే ఒకవైపు బీసీ వాదం గట్టి నడుస్తుంది, మరోవైపు అన్ని పార్టీలు కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసినట్టుంది. అంటే రిజర్వేషన్ ఒకవేళ అమలు చేయకపోతే 42% మేము పార్టీ పరంగా అమలు చేస్తాం, అన్ని పార్టీలను కూడా 42% అమలు చేయాలని చెప్పేసి కూడా ఒక వాయిస్ వినిపించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి గతంలో కూడా ఓసీకి ఇచ్చారు, ప్రజెంట్ కూడా ఒక ఓసీ మతలబ్ ఏంది? ఇలా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొరకు పనిచేస్తుంది. గతంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఏదైతే బండి సంజయ్ గారు పనిచేసిండ్రు, అదేవిధంగా ఏబీవీపీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డి గారు పనిచేసిండ్రు, ఇవాళ రామచంద్రరావు కూడా ఉన్నారు. అంటే ఆయన కూడా గతంలో ఏబీవీపీ నాయకుడుగా అనేకమైనటువంటి విద్యార్థి ఉద్యమాలల్లో అదేవిధంగా దేశం కొరకు ధర్మం కొరకు పనిచేసే
ఒక నాయకుడిగా ఆయనకి ఇచ్చిండ్రు. ఆయన మేము బీసీలకే ఇస్తామని భారతీయ జనతా పార్టీ అనలేదు. కాకపోతే ఇవాళ అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉండి కూడా దాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ ఇస్తలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద చూయిస్తుంది. వాళ్ళకు రైట్స్ ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే ఏదైతే ఒక శాస్త్రీయంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. మరి ఏదైతే మేము 42% ఇస్తా అంటున్నారు కదా, మరి అదే ఇచ్చుడు ముందే నువ్వు చెప్పిన తర్వాత ఇచ్చేది ఉంటుంది కదా. ఇవాళ 18 నెలలు అవుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 18 నెలలు గడుస్తున్నది. మరి నువ్వు వచ్చి రాగానే ఇవ్వాలి కదా. మీకేమో ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనేది ఆతృత ఉంటుంది. ఇవాళ స్థానిక సంస్థలల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ చేస్తారు. దీనికేమో మీరు 2 సంవత్సరాలు ఆ యొక్క పీరియడ్ అయిపోయింది. అంటే సర్పంచ్ పీరియడ్ అయిపోయినా కానీ అంటే వీళ్ళు ఏంది మనం ఎప్పుడు చేసినా నడుస్తుంది అనే ఉద్దేశం కదా. అంటే మీరు ఇంకా అంటే దురహంకారం, అంటే దొరల అహంకారం లాగా అగ్రవర్ణాల అహంకారంతో మీరు ఇవాళ స్థానిక సంస్థలల్లో ఎందుకు ఎలక్షన్స్కి పోతలేరు? అంటే మేము 42% ఇస్తామంటున్నాము, కేంద్రంలో ఇస్తలేదంటే కేంద్రం ఒకటే చెప్తున్నది, నువ్వు 42% అంటే ఇస్తాం మేము, కానీ దాంట్లో ముస్లిమ్స్ను ఎట్లా కలుపుతావు? నువ్వు ముస్లిమ్స్ను కలిపే అథారిటీ లేదు కదా. ఇప్పటికి కూడా నువ్వు ఏదైతే 10% ముస్లిమ్స్ను కలుపుతున్నావో అది పక్కకు తీసి కేంద్రానికి పంపి ఆమోదం తెలుపుతుంది అని చెప్పేసి ఓపెన్గా చెప్తుంది. అంతేగాని అంటే భారతీయ జనతా పార్టీని వీళ్ళు పెట్టే బిల్లునే కొద్దిగా వీళ్ళు అంటే మీరు ఇచ్చిన మాట మీదనే మీరు నిలబడి లేరు కదా. క్లారిటీ లేదు, క్లారిటీ లేదు. మీరు ఇచ్చే బిల్లునే క్లారిటీ లేదు. ఇలా ముస్లిం మైనారిటీస్ని పక్కకు పెట్టి మీరు ఏదైతే 42% ప్యూర్లీ ఏదైతే బీసీలు వెనుకబాటుతనం ఉన్నారో, అంటే మేమెంతో మాకంతా కావాలంటున్నాం కదా. వాస్తవంగా అయితే 56% ఉన్నారు బీసీలు. 126 కులాలు ఉన్నాయి. 126 కులాలు 56% బీసీలు ఉన్నారు. అది నువ్వు చెప్పిన లెక్కనే కదా, నీ ప్రభుత్వం చెప్పిన లెక్కనే కదా. ముఖ్యమంత్రి అఫీషియల్గా చెప్పిండు కదా మీరు 56% ఉన్నారని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి చెప్పిన రిపోర్టే కదా. మరి నువ్వే 56% ఉన్నారంటావు, మళ్ళీ నువ్వే 42% ఇస్తా అంటావు. ఆ 42%లో ఇంకా 10% ముస్లిం మైనార్టీ సోదరులను కలుపుతా అంటావు. ఇదెంతవరకు సమంజసం? 32% మరి 32% అవుతుంది కదా. గతంలో 32% ఉంటే కేసీఆర్ ఏం చేసిండు? తగ్గించి 27%కు తీసుకొచ్చిండు. ఆ పాపం వల్లనే కదా ఆయన కుర్చీ పోయింది. ఇవాళ నువ్వు కూడా అట్లనే పాపం చేస్తే నీ కుర్చీ కూడా పోతుంది. అంటే బీసీలు చైతన్యవంతమైనరు. ఇవాళ మేమెంతో మా వాట మాకు కావాలంటున్నారు. ఇవాళ నీకు అంటే బీసీ వాదం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నది కదా. మరి అటువంటప్పుడు నీ చేతిలో ఉన్నాయి కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మంత్రులు కానీ, ఇంకా ఇతరత్ర ఏదైతే సంబంధించిన దాంట్లో ఉన్నాయో నువ్వు ఇచ్చే దాంట్లో కూడా ఎందుకు ఇస్తలేవు? ఇప్పుడు ఇక్కడనేమో అక్కడ నుండి మిగతా దానికి నీ చేతిలో ఉన్నాయన్నా కానీ మంత్రి పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇతరితర దాంట్లో ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి పదవులు చాలా మటుకు రెడ్లకే ఇచ్చేసి అంటే అక్కడ బీసీలకు కూడా సమన్వయం జరగలేదు. దాన్ని ఎట్లా వస్తారమ్మ? అదే కదా, ఇవాళ రాష్ట్రంలో బీసీలంతా ఒక చైతన్యవంతమైనరు. ఇవాళ ఆ పార్టీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏమని చెప్తుండంటే, ఈసారి లాస్ట్ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి లాస్ట్ అని చెప్తున్నాడు. అంటే రేపు ఏ పార్టీ వచ్చినా బీసీ ముఖ్యమంత్రి అవుతారు, బీసీ వాదం ఎత్తుకున్నోళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉవ్వెత్తున లేచిందో అదే విధంగా ఇవాళ బీసీ వాదం లేకుండా రేపు ఎవ్వరు కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా 42% బీసీలకు ఇవ్వకపోతే, ఏ పార్టీ ఇవ్వకపోతే ఆ పార్టీని బొందబెట్టే విధంగా అయితే బీసీలు మాత్రం ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే మీరు అంటున్న ఈ బీసీ ముఖ్యమంత్రి అంటే గతంలో కూడా చాలా మట్టుకు రాజశేఖర రెడ్డి కానీ, అంతకుముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కానీ, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పదంలో కూడా చాలా మట్టుకు కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే బీసీ ముఖ్యమంత్రి అయితే ఒకవేళ అంటే బీసీలకు ఏంటి స్పెషల్? అంటే బీసీలకు లాభం ఏంటి దానివల్ల? ఇలా బీసీ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలకు దామాష ప్రకారంగా మంత్రి పదవులు అయితేంది, కార్పొరేషన్ చైర్మన్లు అయితేంది, ఈ ఇతరితర
అధికారంలో ఉన్న వాళ్ళైతే ఏంది, ప్రతి దాంట్లో బీసీలే కాదు, ఎస్సీ మైనార్టీలకు కూడా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే. బీసీల గోడు తెలిసినోడు, బీసీల బాధలు తెలిసినోడు, బీసీల గురించి ప్రతి విషయం తెలిసిన నాయకుడు బీసీ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా సమన్యాయం జరుగుతుంది, సామాజిక తెలంగాణ అవుతుంది. అందరికీ కూడా ఎవరైతే మేమెంతో మాకంతా అనే నినాదం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది అనేది మా భావన. అయితే ఇంకోటన్నా, అంటే ఈ మధ్య కాలంలో ధర్మపురి అరవింద్ గారు ముఖ్యమంత్రి మెటీరియల్, ఆయన సీఎం మెటీరియల్, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అంటే అంత పరిపక్వతగా ఉన్న నాయకుడు బీజేపీలో, అంటే బీసీలలో ఎవరు లేరా? అంటే స్పెషల్గా ధర్మపురి అరవింద్ పేరే ఎందుకు మీరు మెన్షన్ చేశారు? నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తున్నా, మా నాయకుడు 6 అడుగుల బుల్లెట్టు, అది మోదీ విసిరిన రాకెట్టు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ వాదమైన, జనరల్ వాదమైన ఒక ముఖ్యమంత్రి కావాల్సిన అర్హత, అనుభవం ఉన్న నాయకుడు ఖచ్చితంగా అరవింద్ ధర్మపురి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే వారి నాన్నగారు 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చిండు. ఆ రోజు అధికారం తెచ్చినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ఒక సమన్యాయం జరగాలంటే ఏ విధంగా ఉండాలా, అలా నాన్నగారే ఆయనకు రాజకీయ గురువు కాబట్టి ఏది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకోవాలనేది ఆయన చిన్నప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికే వాళ్ళ నాన్నగారు మంత్రి అయితే అందరూ అధికారులంతా వాళ్ళ ఇంటి ముందర ఉండే పరిస్థితి, అవన్నీ దగ్గరుండి చూసిండు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పర్ఫెక్ట్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో మీరు ఏ కోణాన చూసినా ఆయన దినే ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది. ఇవాళ ఆయన ప్రభావంతో అటు మెదక్ కానీ, ఇటు నిజామాబాద్, ఇటు కరీంనగర్, ఆదిలాబాద్ ఈ బెల్ట్లనే పార్టీ అనేది పెరుగుతూ వస్తున్నది. ఈయన ప్రభావం ఉత్తర తెలంగాణలో పెరిగొస్తున్నది. ఎందుకంటే అటువంటి గట్స్ ఉన్న నాయకుడు, ఇవాళ అంత గట్స్ ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, అంటే 0% కరప్టెడ్ ఆయన. ఇప్పటికి 2 టర్ములు ఏదైతే ఎంపీగా చేస్తే ఇవ్వలటి వరకు ఎవ్వరు కూడా ఆయనని ఏలెత్తి చూపెట్టలే. ఎంపీ అరవింద్ ధర్మపురి ₹1 కరప్ట్ చేసిండని ఇప్పటిదాకా చూపెట్టాలి. మీరు కావాలంటే చరిత్ర చూడండి. ఆయన నికార్సిగా ఉండే ఒక డైనమిక్ లీడర్ ఎంపీ అరవింద్ ధర్మపురి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు 100కి 100 ఉన్న లక్షణాలున్న నాయకుడు అరవింద్ ధర్మపురి. ఎలక్షన్లో కూడా ఇచ్చిన హామీలు కూడా పసుపు బోర్డు కానివ్వండి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచిగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఓకే, దాన్ని బట్టి ప్రస్తుతం మీరు గతంలో కూడా అంటే వివిధ సంఘాల్లో పనిచేశారు, కొన్ని మెయిన్ ప్రధాన పార్టీలలో కూడా పనిచేసుకుంటూ వచ్చారు. పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉన్న మీకు పార్టీ కోసం కష్టపడుతున్నారు కదా, మరి మీకెందుకు ఇప్పటివరకు ఒక నామినేటర్ పోస్ట్ ఇవ్వలేకపోయింది? ఇప్పుడు పార్టీ ఒక సిస్టమ్ ఉంటుంది, మనకి ఎప్పుడు రావాలని అప్పుడు వస్తుంది. ఇప్పుడు పార్టీ కూడా మాకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. మీరు అన్నట్టు నేను ఏబీవీపీ నాయకుడిగా 12 ఏళ్ళు పనిచేసిన, యువమోర్చా జిల్లా కార్యదర్శిగా చేసిన, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా చేసిన, ఇలా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నా. సేమ్ టైం ఇలా బీసీ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్గా, బీసీ సాధికారిత సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నా. ఇలా పార్టీ గుర్తిస్తుంది. పార్టీ అనేది ఖచ్చితంగా ఎవరి టాలెంట్ను కూడా వదులుకోదు, అంటే ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయది. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మాకున్న ఒకే ఒక్కటి ఏంటంటే మేము ఎంపీ గారికి దగ్గర ఉన్నాము, ఇక మాకు అంతకంటే పెద్ద పదవి ఏం అవసరం లేదు. ఎంపీ గారు ఏది ఉన్నా కానీ మేము అన్న ఇది ఉందా అంటే చేసి పెడతారు, ఇక అంతకంటే పెద్ద పదవి ఏమి అనేది. అయితే ప్రజెంట్ మీరు ఒక సంఘాన్ని నడిపిస్తున్నారు, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల ఫోరం అని చెప్పేసి. అంటే ఆ సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా నడుస్తుంది స్టేట్ లో? ఇవాళ మేము ఎందుకు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫోరం అనేది ఎందుకు తీసుకున్నామంటే, ఇవాళ అంటే కొద్ది మందికి ఇంకా అధికారంకి కానీ చిన్న దానికి రాకుండా, వాళ్ళు ఇంకా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా ఒక కలెక్టర్ ఆఫీస్ అడుగు పెట్టనోళ్ళు, సిపి ఆఫీస్ అడుగు పెట్టని వాళ్ళు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో అడుగు పెట్టని చాలా కులాలు ఉన్నాయి.
ఆ కులాలల్లో కూడా చైతన్యం రావాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు తెలిసి 136 కులాలు అంటున్నారు, 126 కులాలు అంటున్నారు, 52% అంటున్నారు. ఇవాళ ఈ కొద్ది పర్సెంట్ తీసేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం 85% ఉన్నది. వీళ్ళందరు చైతన్యం అయితేనే కదా ఇప్పుడు మేమెంతో మాకంత అధికారం అనేది వస్తుందని. ఇవాళ ఇంకా ఎన్నేళ్ళు అంటే అంటే వీళ్ళంతా కొట్లాడిన వాళ్ళు ఒకసారి రజాకార్ ఉద్యమంలో కొట్లాడిండ్రు, తర్వాత స్వతంత్ర ఉద్యమంలో కొట్లాడిండ్రు, మళ్ళా 2 సార్లు తెలంగాణ ఉద్యమం కొరకు కూడా 2 సార్లు ఉద్యమాలు చేసిండ్రు. అంటే అట్లా వాళ్ళ చిన్న వర్గాలు చిన్న కులాలు ఏదైతే ఉన్నాయో ఉద్యమం కొరకే పనిచేస్తున్నారు. త్యాగాలు వీళ్ళయి. ఇవాళ 2% 1% ఉన్న వాళ్ళనేమో భోగాలు వాళ్ళయి. ఇవాళ అధికారంలో వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు కనీసం సర్పంచ్ ఎంపీటీసీలు కూడా కాలేకుండా అక్కడనే ఉండిపోతున్నారు. ఇవాళ అధికారంలో అంటే కనీసం ఒక కలెక్టర్ ఆఫీస్లో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నది. అంటే ఆడ పోతే ఏముంటుందో ఎట్లుంటుందో ఎట్లా పోవాలని అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్గాలు కూడా, నేను కూడా ఒక బీసీ వర్గం నుండి వచ్చిన ఒక ఎంబీసీ బిడ్డగా వచ్చిన కాబట్టి నేను కూడా అన్ని వర్గాలు అందరు చైతన్యం కావాలనే ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫోరం అనేది పెట్టినాం. దాని ద్వారా చాలా చైతన్యంగా అన్ని మహనీయుల వర్ధంతులు జయంతులతో పాటు ఎక్కడన్నా కొన్ని డబుల్ బెడ్రూమ్ రానోళ్ళు, పింఛన్ రానోళ్ళు, ఇంకా ఏదన్నా సమస్యలు ఉన్నోళ్ళు ఎవరున్నా మమ్మల్ని సంప్రదిస్తే మా ద్వారా ఇలా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ మినిస్టర్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సాధ్యమైనంత మట్టుకు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కొరకు మేము ఉన్నామని చెప్పడానికి ఈ యొక్క మా యొక్క బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫోరం అనేది పెట్టడం జరిగింది. దాంట్లో చాలామంది చైతన్యవంతమై వస్తూ ఉన్నారు. అందరికీ అవకాశాలు ఇలా చైతన్యం కల్పిస్తున్నారా? 100% రాజకీయ చైతన్యం రావాలనే కదా. ఇలా రాజకీయ చైతన్యం రాకుండా చేస్తూ ఉన్నారు చాలా మందిని. మీరు రాజకీయ చైతన్యం ఉంటే ఇలా 75 ఏళ్ళ లారెద్దులు కానీ గోసంగి వాళ్ళు కానీ ఇతరితర కులాలు ఒక 35 కులాలు సంచార జాతుల కులాలు ఉన్నాయి. వాళ్ళకి ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఇచ్చేటోడు ఏమంటాడు, నీకు పర్మనెంట్ ఇల్లు ఏది అంటాడు. అరే ఇల్లు కాదురా నాయన గుడిసెనే లేదంటే వాడికి ఆధార్ కార్డు ఏడికెళ్ళి వస్తుంది? ఇంత ఇల్లు లేకుండా కొన్ని కులాలు ఏదైతే నిరక్షరాస్యతోటి వెనుకబడి ఉన్నాయో కులాలు సంచార జాతులు వాళ్ళ పని ఏది, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వలస వెళ్తూ ఉంటారు. ఇవాళ ఈడుంటే రేపు ఆడుంటే ఇంకో దగ్గర ఉంటారు. అటువంటి వాళ్లకు ఆధార్ కార్డు లేని కులాలు కూడా 35 కులాలు ఉన్నాయి. వాళ్ళని తీసుకొచ్చి బీసీలలో పెట్టిండ్రు. నువ్వు ఏదో ఎస్టీలో పెట్టు, లేకపోతే ట్రైబల్లో పెట్టు, ఇంకోదన్నా పెట్టు కదా. అటువంటి కులాలని కూడా చైతన్యవంతమైన కులాలలో కలిపిండ్రు. వాళ్ళు బీసీ అని చెప్పుకోలేరు. గంగిరెద్దుల కులం అదే కదా, బీసీలలోనే ఉన్నది కదా. బాలసంతు, తర్వాత మందులోళ్ళు ఆ పాములు పడతారు మందులోళ్ళు ఊర్లల్లో. అంటే అటువంటి కులాలని కూడా బీసీలలో కలిపిండ్రు. నువ్వు వాళ్ళని మోస్ట్ బ్యాక్వర్డ్ కిందనో లేకపోతే ఎస్టీ ట్రైబల్ కిందనో పెట్టాలి కదా. వాళ్ళకు ఒక ట్రైబల్స్కు రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా. కనీసం మీరు గొప్పగా చెప్తున్నారు కదా ఇంద్రమ్మ ఇండ్లని ఇయ్యుండ్రు కదా. కనీసం సస్తే బతుకుతే వాడు సచ్చిన్నాడు వస్తాడు కదా. బతుకు మన చేతిలో లేదు, సాగు మన చేతిలో లేదు కదా. అంటే మీ ఐడియాలజీ బీసీ ఐడియాలజీ అనేది ఒక మంచి చక్కటి అంటే సమాజానికి ఉపయోగపడే ఐడియాలజీలో పనిచేస్తున్నారు. మరి ఇటు ఇది బీజేపీ అనేది ఒక సిద్ధాంతం, ఒక దాన్ని ఉద్దేశించి ఉంటుంది. మరి ఈ రెండు ఎట్లా మెడ్ చేస్తున్నాయన్నా మీరు? అంటే బీజేపీలోకి వెళ్ళి కూడా ఇక్కడ ఉన్న కింది వర్గాలు పోటీ చేస్తే బీఫామ్లు ఇచ్చే పరిస్థితి ఉందన్న బీజేపీలో? అంటే 100% కాకపోవచ్చు. కొద్దిగా చైతన్యం వస్తే, మనం వీళ్ళని చైతన్యవంతం చేస్తే, అరే ఫలానా రాజేష్ ఉన్నాడు భయ్, మంచిగా చదువుకున్నాడు, మంచిగా ఉన్నాడు, ఆయనకు ఇవ్వాలని చెప్పేసి అంటే అక్కడ ఉన్న పార్టీ కానీ ప్రముఖులు కానీ ఒక ఆలోచన చేస్తారు కదా. ఇప్పుడు నాతోటి ఉన్నాడు, ఇప్పుడు మా నరేందర్ నాతో ఉంటారు. అలా ఒక సందర్భం వస్తే అరే నరేందర్కు మీ టికెట్ దేనా భయ్, बहुत दिन से काम कर रहे అనేది ఒక ఆలోచన వస్తుంది కదా ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మా పార్టీలనే ఇయ్యకు, నీకున్న పార్టీలలోనే నీ పార్టీలనే నువ్వు ఇవ్వు అంటున్నాం. ఓకే, అంటే ఏ పార్టీలో ఉన్నా మీ ఆర్గనైజేషన్ మాత్రము మా దాంట్లో అందరు ఉన్నారు. నాట్ ఓన్లీ బీజేపీ, మాది నాట్ ఓన్లీ బీజేపీ, మా దాంట్లో మాతోటి కలిసి వచ్చేటోళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, ఎంఐఎం ఉన్నది, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, బీఎస్పీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మేము ఒక్కటే, బీసీ వాదం బలంగా వినబడాలా. చిన్న జాతులు ఏదైతే ఉన్నాయో రాజకీయ చైతన్యం కావాలో, ఆర్థిక సామాజికంగా
సమానత్వం రావాలనేది మా ఆలోచన. మేము చదువుకున్నాం. ఏబీవీపీలో ఒక 12 ఏళ్ళు పనిచేసిన, యువ మోర్చాలో పనిచేసిన, బీసీ మోర్చాకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఇలా భారతీయ జనతా పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న, ఇవన్నీ కాదు కింది వర్గాలు కూడా చైతన్యం కావాలనేది నా ఆలోచన. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మీరు ఎంపీకి అత్యంత ఆన్సర్లో మీరు ఒకరు. 100%. సో అంటే ఎంపీ గారి నుంచి అంటే ఆయన కూడా ఒక బీసీ బిడ్డగా ఇక్కడ ఉన్న బీసీలు కూడా చాలా మట్టుకు కూడా అన్యాయమవుతున్న కులాలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే మీ ఆర్గనైజేషన్ పరంగా ఆయన ద్వారా ఇక్కడ హెల్ప్ చేసే పరిస్థితి ఉందా? 100%. ఆయన మెంటాలిటీ ఒకటే. ఆయన ఒక కులము, మతము, ప్రాంతం అనేది చూడడు. ఆయన ఐడియాలజీ ఏది, ఒక అందరు సమాజం అనే ఆలోచనతోటి ఉంటాడు. ఆయన పార్టీ బేస్, పార్టీ ఐడియాలజీతో ఉంటాడు. మేము ఎక్కడైనా మన వర్గాలలో ఏదన్నా చిన్నగా ఉండి ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు అన్న ఇది ఉందంటే 100% చేస్తాడు. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఏంటంటే ఇలా రాష్ట్రంలో నేను చాలా మంత్రులను చూసిన, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రులను, చాలా మంత్రులను చూసిన, కానీ ఒక కమిట్మెంట్ మాట మీద ఉండే నాయకుడు మా ఎంపీ గారు. అంటే ఇంత డైనమిక్ లీడర్. మీరు గతంలో అనేక పార్టీలో పనిచేస్తారు. ఒక జనసేన వేస్తారు, వైఎస్ఆర్సీపీలో వేస్తారు, వివిధ పార్టీలో వేస్తారు. అంటే మీకు అత్యంత సన్నిహితం ఉంది. ఈవెన్ జనసేనలో పవన్ కళ్యాణ్తో కూడా మీరు మూవ్మెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ షర్మిలమ్మ కూడా ఈ సరౌండింగ్ ఉత్తర తెలంగాణ మొత్తం కూడా పాదయాత్ర దాదాపు ఒక 3,500 కిలోమీటర్లు నడిచిన ఆమెతో 3,500 కిలోమీటర్లు మీరు ఆమెతో పాటు పాదయాత్ర చేసిందంటే మీ బాండింగ్ అర్థం చేసుకోవచ్చు. అంటే అన్నట్లో ఈ లీడర్లతో, ముఖ్య లీడర్లతో పనిచేసిన అనుభవం ఉన్న మీకు ది బెస్ట్ లీడర్, మీకు నచ్చిన లీడర్ ఎవరు? అంటే చాలా మంది లీడర్లను చూసిన, అంటే వీళ్ళే కాకుండా పెద్ద పెద్ద నాయకులను, అంటే దేవేందర్ గౌడ్ సాబ్ తోటి కూడా పనిచేసిన నేను, కొండా లక్ష్మణ్ బాపూజీ తోటి పనిచేసిన నేను, అంటే నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, ఇట్లా అంటే అందరు లీడర్లను, అంటే తెలంగాణ ఉద్యమంలో అందరు లీడర్లను ఒకటే ప్లాట్ఫామ్ మీద చూసిన నేను ఢిల్లీలో. అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ 97 సంవత్సరాల వయసులో ఢిల్లీలో దీక్ష చేస్తే ఆ దీక్షకి కన్వీనర్ ఉంటే నేను. అప్పుడు అన్ని పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, అన్ని పార్టీలు కూడా వచ్చి వాళ్ళకి సాంఘీభావం తెలుపుడు, వారం 15 రోజులు అక్కడనే తిష్ట వేసుకొని ఉండు. నాకున్న నాలెడ్జ్లో నేను ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కానీ, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడ్డా, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇట్లా అందరు ముఖ్యమంత్రులను చూసిన. కానీ అందరినీ చూసిన ఒక కమిట్మెంట్, మాట ఇస్తే వెనుక అడుగు వేయని, అంటే ఎటువంటి ఒక కరప్టెడ్ చెయ్యని ఒక డైనమిక్ లీడర్ అంటే మా ఎంపీ అరవింద్. ఇవాళ మన ఏది పెద్ద లీడర్లతో తిరిగి అంటే ఒక చెప్తున్నారంటే ఏంది కారణం? నేను అందరినీ చూసిన కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక మార్కెట్ పోయినాం అనుకో, 10 ఐటమ్స్ చూసినప్పుడు అన్ని చూసినాక ఒకటే బెస్ట్ ఐటమ్ అనిపిస్తుంది. దాంట్లో నువ్వు కాస్ట్ ఎక్కువనా తక్కువనా, పెద్దదా చిన్నదా, ఒక 10 గణపతుల దగ్గర పోయినాం అనుకో, అందులో మాకు చిన్నదా పెద్దదా అది ఏది నచ్చితే అది చేస్తాం కదా. కానీ ఇది డిఫరెంట్, ఒక క్వాలిటీ ఉన్నది, ఒక మంచి క్వాలిటీ ఉన్న లీడర్ కాబట్టి ఆయన అంటే మాకు చాలా చాలా అభిమానం. సీఎం మెటీరియల్ అని చెప్పేసి 100% సీఎం అనేది మీరు రాసి పెట్టుకొని ఇవాళ నేను చెప్పుడు కాదు, ఆయన 100% ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఎక్కువసేపు కాదు, త్వరలోనే కంపల్సరీ అవుతాడు. నేను ప్రతి వేదిక మీద ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా మందిని చూసిన, చాలా మంది నేను తిరిగిన దాంట్లో నేను ఎవరెవరితోటి తిరిగినో వాళ్ళందరూ కూడా ఒక్క పైసా కరప్ట్ చేయనోళ్ళు. ఇలా దేవేందర్ గౌడ్ ఒక రెవెన్యూ జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు ఆయన, ఆ తర్వాత రెవెన్యూ మినిస్టర్ చేసిండు, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ చేసిండు, ఆ తర్వాత రాజ్యసభ మెంబర్ చేసిండు. అంత చేసి కూడా ఆయన మీద ఘోరంతా కూడా కరప్షన్ లేదు, ఒక్క అవినీతి దాంట్లో కూడా పోలేడు. అదే నాగం జనార్దన్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ గుండి అవి అన్ని బియ్యం అమ్ముకున్నాడు అని చెప్పేసి ఆయన మీద వచ్చింది రూమర్స్, ఆరోపణలు వచ్చినాయి. కానీ ఈయన ఏది చేయలేదు. అదే విధంగా కొండా లక్ష్మణ్ బాపూజీతో పనిచేసిన ఆయన కూడా ఆయన నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని వదలలేడు. ఆయన 4 ఉద్యమాలకు పనిచేసిండు, రజాకార్లతో చేసిండు, స్వతంత్ర ఉద్యమంలో చేసిండు, ఏది తెలంగాణ ఉద్యమం తొలి దశ ఉద్యమంలో చేసిండు, మలిదశ ఉద్యమంలో కూడా పనిచేసిండు. ఆయనతో పనిచేసిన, ఈయనతో పనిచేసిన, ఇవాళ ఈయనతో పనిచేస్తున్నా. అంటే నేను ఆయనతో పనిచేసిన నీట్ వైట్ అండ్ వైట్, ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీతో పనిచేసిన నీట్ వైట్ అండ్ వైట్, ఆ తర్వాత ఈయననే వైట్ అండ్ వైట్ చూస్తున్నా. ఇలా కవిత ఉన్నది, ఆమెకు
ఒక మరక ఉన్నదా లేదా? ఇవాళ హరీష్ మీద కాళేశ్వరంది మరక ఉన్నదా లేదా? కేటీఆర్ ఉన్నాడు, ఆయన మీద ఏది రేసింగ్ది, ఈ రేసింగ్ది అవన్నీ ఉన్నాయా లేదా? ఇవాళ అంటే వేరే వాళ్ళకు ఈయనకున్న డిఫరెంట్ ఏంటంటే నేను చూసిన దాంట్లో ఈయన పర్ఫెక్ట్ 100% ఒక ఎలిజిబుల్. రేపు ఈయన చేతుల అధికారం పెడితే కూడా 100% ఒక మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి నేను ఇయ్యాల కాదు, నేను దగ్గర ఒక 20-25 సంవత్సరాల నుండి అనేక ఆర్గనైజేషన్లలో పనిచేసి ఆ అనుభవంతో చెప్తున్నా. నేను ఆ అనుభవంతో చెప్తున్నా. ఈయన మీద మీరు ఇవ్వనండి అడుగుండ్రి. ఇవాళ ధర్మపురి అరవింద్ ఆయన మీద ఏదన్నా మచ్చ ఉన్నదంటే ఏం లేదని చెప్తారు. ఇవాళ అదే ఒక్క నిమిషం, ఏదైతే మన మాధవ్ నగర్ దగ్గర ఫ్లైఓవర్ ఇప్పుడు కాదు, ముందే దానికి శాంక్షన్ అయింది. ఆమె ఆ పని చేపిమంటే కేఎస్టీ ఇవ్వమన్నది. కవిత ట్యాక్స్ 30-40% ఇవ్వమన్నది. కేఎస్టీ అంటే కవిత టెక్స్ట్, జిఎస్టీ లాగా కేఎస్టీ. ఆమె 30-40% అడిగింది కమిషన్. కానీ అదే ధర్మపురి అరవింద్ వచ్చిన తర్వాత పసుపు బోర్డు తీసుకొచ్చిన ఆయన కనీసం సన్మానం కూడా అడగలేడు. రైతులు మా 30 సంవత్సరాల కళ నెరవేరింది, నీకు మేము స్వాగతం పలుకుతామని రైతులు చెప్తే కూడా ఆయన దానికి కూడా దూరం ఉన్నాడు. ఇలా రైతులు పసుపు బోర్డు వస్తుందనే నమ్మకంతో ఆయన ఫస్ట్ ఎంపీగా కాకుండా సెకండ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈయనది ఏదైతే ధరావత్ ఉంటుందో, అంటే ఎంపీకి పోటీ చేసేటప్పుడు ఫండ్ ఉంటుంది కదా, నామినేషన్ ఫండ్ ఉంటుంది కదా, ఒక 5 రైతు నాయకులు వచ్చి కట్టిండ్రు ఆయనకు మద్దతు తెలిపిన వాళ్ళు కూడా 5 రైతు నాయకులే. అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉన్నది, బాండ్ పేపర్ మీద రాసిండు. అంటే ఆయనకు నమ్మకం ఉంటే కదా తెస్తా అంటే తెచ్చిండు. కేంద్రం పోయి ఈయన ఒక్కడే లేదు కదా, 543 మంది ఎంపీలు, 543 మంది ఎంపీలు అందరితోటి అంతమందితోటి మాట్లాడి తెచ్చిండంటే మామూలు విషయం కాదు కదా. ఇది నిన్న ఒక్కరోజు కాదు కదా, ఒక 3 దశాబ్దాల ఉద్యమం. ఆ ఉద్యమంని కూడా ఆయన పసుపు రైతుల అది చిరకాల స్వప్నం. ఇవాళ దానివల్ల ఎంత బెనిఫిట్, అది ఒక్కటే కాదు, ఆయనకు నమ్మిన ఏదైతే మన పల్లె గంగారెడ్డి ఉన్నాడో ఆయనను చైర్మన్ చేసిండు. ఇవాళ బోర్డు తీసుకొచ్చిండు, నిజామాబాద్కు బోర్డు వచ్చింది, నిజామాబాద్ ప్రాంతం వ్యక్తే బోర్డు చైర్మన్ అయిండు. ఎంత గ్రేట్, అవునా కాదా? ఇప్పుడు అది ఆ చైర్మన్ అనేది కూడా చిన్న పోస్టు, క్యాబినెట్ మినిస్టర్ హోదా. వేరే ఎంపీ అయితే ఏమంటుండే, ఏబీవీపీలో పనిచేసినాం, కాంగ్రెస్ మనకి యాంటీ రాబోయ్ అంటే యాంటీ అంతే. మనల్ని తిట్టింది లేదు, మనం వాళ్ళని తిట్టింది లేదు. అంటే సిద్ధాంతపరంగా నేను కాంగ్రెస్కు దూరం ఉన్నా, ఇటు బీఆర్ఎస్కు దూరం ఉన్నా. నేను ఏబీవీపీ నుంచి వచ్చిన, బీజేపీలో వచ్చిన, తెలంగాణ వాదం కొరకు పనిచేసిన, బీసీ వాదం కొరకు పనిచేసిన, కానీ ఈ దొరల దగ్గర వాళ్ళ మోచేతి నీళ్లు తాగుకుంటా మాత్రం లేను. ఇలా నా గురువులు అంటే గర్వంగా చెప్పుకునేది ఒకటి దేవేందర్ గౌడ్ సాబ్, ఒకటి కొండ లక్ష్మణ్ బాపూజీ, ఒకటి తర్వాత మిత్రుడు అరవింద్ ధర్మపురి. అంతే. సో భవిష్యత్తు బీసీ రాజ్యం వస్తుంది, చూస్తాం మేము ఖచ్చితంగా. బీసీ రాజ్యంలో మేము ఉంటాం. శంకర్ పాత్ర ఉంటది కంపల్సరీ, ఏదో ఉంటది, 100% ఉంటది. మంచి పాత్రనే ఉంటది, కీలక పాత్రనే ఉంటది, అల్లటప్ప పాత్ర ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక్కసారి చూడు, నా ఆల్బమ్ చూసినావు ఇప్పటికే, అందులో ఎంతమంది కేంద్ర మంత్రులను చూసినావు, ముఖ్యమంత్రులను చూసినావు, గవర్నర్లను చూసినావు, లెఫ్టినెంట్ కర్నల్లను చూసినావు. ఇప్పుడు చెప్పినావు నువ్వు సమాజం గుర్తిస్తుంది కానీ మిమ్మల్ని మరి బీజేపీ పార్టీ గుర్తిస్తలేదు కదా. మా బాధ కూడా అదే, అవకాశం వచ్చినప్పుడు అదే చూస్తారు. భారత్ జ్యోతి అవార్డు అన్నావు, భారత్ జ్యోతి అవార్డు కూడా వచ్చింది నాకు. భారత రత్న అంత పెద్దది భారత్ జ్యోతి అవార్డు. నేను దానికి ఏం అప్లికేషన్ ఏం పెట్టుకోలే, నా ప్రొఫార్మా చూసి వాళ్ళు పిలిచి భారత్ జ్యోతి అవార్డు ఇచ్చిండ్రు. ఆ రోజు 5 గవర్నర్లు, ఒక లెఫ్టినెంట్ కల్నాల్ ఉండి ఢిల్లీలో నాకు భారత్ జ్యోతి అవార్డు అనేది ఇచ్చిండ్రు 2019లో. తర్వాత ఉగాది పురస్కారాలు, స్టేట్ యూత్ బెస్ట్ అవార్డు, ఇట్లా చాలా అంటే చాలా అంటే అవార్డులు రివార్డులు అన్నీ తీసుకున్నాయి. అవి అన్నిటి వల్ల ఏంటంటే మనం ఇంకా డిసిప్లిన్గా ఉండాలా, మంచిగా ఉండాలా అనేటి మన ఆలోచన. అట్లా అయితే ఇంకోటి విషయం, ఇప్పుడు బోధన్లో చక్కెర కర్మాగారం ఉంది. అయితే అక్కడ ప్రజెంట్ అంటే ఆ కర్మాగారాన్ని యూజ్ చేసుకొని గతంలో కవిత కానీ, కేసీఆర్ కానీ, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, మొన్న కూడా రీసెంట్గా వచ్చి కూడా తెరిపిస్తాం వారం రోజులలో, సెప్టెంబర్ 17 నాడు చక్కెర కర్మాగారాన్ని ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పి దాని మీద సీఎం లేనరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇట్లాంటి మూమెంట్లో అసలు ఆ ఫ్యాక్టరీ జోలి ఇప్పుడు అసలు ఆ ఊసు కూడా వేసుకెళ్ళారు ఎవరు.
అయితే ప్రజెంట్ యువత అక్కడ ఉన్న బోధన్ యువత వలస వెళ్ళి హైదరాబాద్కో దుబాయ్లకో వెళ్ళి పనుల కోసం ఇది చేసుకుంటా ఉన్నారు. ఆ బోధన మొత్తం కూడా ఖాళీ అవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో యువత ముందుకు వచ్చిండ్రు, ఉద్యమం కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి రాను రాను. అట్లాంటి ఉద్యమాలకు మీ సంఘపరంగా మీరు support చేస్తారా? 100% పూర్తి మద్దతు ఉంటుంది. ఇవాళ అంటే అధికార పక్షంలో ఉన్న నాయకులు ఏంటంటే ఇవాళ బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి కొన్ని వందల కాదు వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఇక్కడ కాదు బోధన్ కానీ ముత్యంపేట కానీ ఇంకో దగ్గర కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీలకు వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ అధికారంలో ఉన్న కొన్ని వర్గాల వాళ్ళు ఆ భూములు ఏ విధంగా కొట్టేయాలనే ఆలోచనతోటి గతంలో కూడా ఆర్టీసీ ఉద్యమం మొదలైనప్పుడు తర్వాత మన ఏది కేసీఆర్కి ఆర్టీసీకి ఎక్కడంటే అక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములు కొట్టేయాలనే ఆలోచన కూడా ఆయనకు కూడా వచ్చింది. ప్రైవేటీకరణ అని చెప్పేసి తీసుకొచ్చిండు. అంటే వీళ్ళ ఎంతసేపు ఏందంటే ఏది ఉంటుంది ఇవాళ ఏదైతే సామాన్యులకు ఈ ప్రభుత్వాలు ఫలాలు అందాక కేవలం ప్రాజెక్టుల మీదనే ఎందుకు పెడుతుండ్రు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,20,000 నుంచి 1,50,000 కోట్లు అప్పనంగా వచ్చినాయి కదా, లక్షల కోట్లు. ఎవడు అడిగేది లేదు, ఏం లేదు, వీళ్ళే బిల్స్ రాయాలా, తీసుకోవాలా, రావాలా. అయితే దానికి షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆసియా ఖండంలోనే పెద్దది సెకండ్ లార్జెస్ట్ పెద్దది బోధన్ షుగర్ ఫ్యాక్టరీ. అంటే దానికి పెద్ద చరిత్ర, దాన్ని చూడదందుకు వస్తుండ్రి పర్యాటకులు, చూడదందుకు వస్తుండ్రి. అటువంటిది అంటే వీళ్ళ మీద ఒకటి పడ్డది. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్న చాలా భూములన్నీ కూడా టీఆర్ఎస్కి సంబంధించిన బడబడ నాయకులంతా గాయబ్ చేసిండ్రు. రాళ్ళు, గుట్టలు, పుట్టలు దొరుకుతుంది. తర్వాత ఏమైంది, కోకాపేట్ల 1 ఎకరము 100 కోట్లకు ఎకరం అయింది. 100 కోట్లకు ఎకరం. అవి కూడా వీళ్ళు అమ్ముకున్నారు. 100 కోట్లకు ఎకరం ఒక ఎకరం భూమి. అంటే వీళ్ళు అంటే ఇప్పుడు మనమేమో సర్పంచులు జడ్పీటీసీలకే ఏడబడుతుంది. వాళ్ళున్న కొద్ది శాతం ఉన్నోళ్ళు ఏం చేస్తుండ్రు, ఇలా 3 లక్షల కోట్లు ఏ విధంగా దోసుకోవాలని వాళ్ళు చూస్తుండ్రు. మనం ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీలకే ఏడుస్తూ ఉన్నాం. అంటే కొన్ని వర్గాలు ఇలా ఈ ప్రజాధనం 2 లక్షల కోట్లు అవుతుంది, అది ఏ విధంగా దొబ్బేయాలని వాళ్ళు చూస్తున్నారు. మనం చిన్న దానికే ఇక్కడ టెంప్ట్ అయ్యి ఆగమవుతున్నాం. చివరిగా మా తెలంగాణ పల్స్ వీక్షకులకి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏందన్న? నేను ఒక సందేశం యువతకు, మీ ప్రేక్షకులకు, ఇందూరు జిల్లా ప్రజలకు ఒకటి, యువత రాజకీయాలకు రావాలా, నిజాయితీగా ఉండాలా, ఓట్లకు డబ్బులు తీసుకోవద్దు, ఎవరిని గులాంగిరి చేయొద్దు. మీరు స్వశక్తితోటి మీరు మాట్లాడాల్సింది మాట్లాడాలా, గులాంగిరి చేయొద్దు, ఎవరి రూపాయి కొరకు ఆశించద్దు. మీరు కూడా మీ స్వశక్తితోటి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా. మీరు ఏది మీ అమ్మ నాన్నల నుంచి వారసత్వం నుంచి వస్తున్న పని, లేకపోతే మీరు ఏదన్నా మీకున్న టాలెంట్ తోట ఏదో ఒక పని పెట్టుకొని ఆ పని ద్వారా వచ్చిన 4 రూపాయలతోటి మీరు రాజకీయాలలోకి రావాలా, ఎవరికి చెయ్యి దాపద్దు అనేది నా యొక్క దృఢ సంకల్పం. నేను ఇంకొకటి చెప్తా రాజేష్, ఈ మాట నేను ఏబీవీపీ నాయకుడిగా ఉన్నా. మా దగ్గర ఒక మెంబర్షిప్ చేయాలంటే చారణకు ఒక మెంబర్షిప్, అప్పుడు చారణకు ఒక మెంబర్షిప్ చేయాలి. మా వాళ్ళంతా ఒక 400-500 రూపాయలు వసూలు చేసుకొని రాదందుకే ఆ లెక్కలు ఇచ్చి మళ్ళీ పోంగా బస్ కిరాయిలు ఇస్తుంది. ఇవంతా జిల్లా ఆఫీస్లో ఇచ్చి పోంగా అన్న నాకు బస్ కిరాయి అంటే వాళ్ళు అడుక్కొని పోతుంది. నేను అప్పటికి నా వృత్తి మీద నేను డిపెండ్ అయి ఉన్నా. అంటే నా వృత్తి ద్వారా నాకు డబ్బులు వస్తుండే. అప్పుడే నా దగ్గర ఫుల్ డబ్బులు ఉంటుండే. నేను వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, ఛాయలు, టిఫిన్ పెట్టిస్తుండ్రి. ఇలా అంటుండ్రి, ఏం రాబాయి మేము బస్ కిరాయి ఆడుకుంటే నువ్వు అందరికీ భోజనం పెడుతున్నావు అని. అంటే ఇవాళ నేను ఇన్ని రోజుల నుండి నిలకడగా ఉన్నా అంటే నాకున్న ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాకు గోట్ ఫార్మ్స్ ఉన్నాయి, నాకు బిజినెస్ ఉన్నది. కాబట్టి నేను ఇవాళ ఇంత నిక్కచ్చిగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. లేకపోతే వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా అనేది చూడాల్సి వస్తుండే. అందుకొరకే నేను ఏమంటున్నా అంటే యువత కూడా స్వశక్తితోటి, ఇవాళ నరేంద్ర మోదీ గారు కూడా పిఎంఈజీపీ అని, ప్రధానమంత్రి యోజన అని అనేకమైనటువంటి ఒక ముద్రా లోన్స్ అని ఇస్తున్నారు. మీరు ఒక పని పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఏదన్నా చెయ్యండి. కానీ మా నాయకుడు ఆ నాయకుడు ఇస్తాడు, ఈ నాయకుడు ఇస్తాడంటే ఏ నాయకుడు ఇయ్యాడు? మీ ఎనర్జీని, మీ నాలెడ్జ్ను దోసుకుంటాడు తప్ప మీకు ఒక్క రూపాయి ఇయ్యాడు. ఇది రాసి పెట్టుకోండి అని చెప్తున్నా. ఓకే, సో ఇదండి గుస్తాపూర్ శంకర్ గారితో మన ఇంటర్వ్యూ. అయితే యువత రాజకీయాల్లోకి రావాలా, రానున్న రోజుల్లో లోకల్ బాడీల్లో డబ్బులు వంచకుండా, అంటే ఈ మనీ పాలిటిక్స్ చేయొద్దు, ప్రజలని చైతన్యం చేయాలా,
ఓటర్లను కూడా ముఖ్యంగా డబ్బులు తీసుకొని ఓటేసి రేపు మనం అభివృద్ధి కావట్లేదంటే మాత్రము అది కాదు. సో అందుకోసమే డబ్బులు తీసుకోకుండా యువతకి ప్రాధాన్యత ఇచ్చి రానున్న లోకల్ బాడీల్లో గెలిపించాలని చెప్పేసి తెలంగాణ పల్స్ నుంచి మేమందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో ఇదండి నేటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ వెళ్తాం. అంతవరకు సెలవు. నేను మీ గంధం రాజేష్. థ్యాంక్ యూ అన్న.